బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంతని మండలం సోమనపల్లి ఇసుక క్వారీ దగ్గర డ్రైవర్లను లోకల్ లారీ డ్రైవర్లు చితకబాదారు. ఆన్లైన్లో డీడీలు తీసుకుని వచ్చిన తమ లారీలను వారం రోజుల పాటు నిలిపి లోకల్ లారీలను లోడ్ చేసి పంపిస్తున్నారని హైదరాబాద్ లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక లీడర్ల అండతో లోకల్ డ్రైవర్లు రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ఆరోపించారు హైదరాబాద్ లారీ డ్రైవర్లు. అయితే తమనే ప్రశ్నిస్తారా అని లోకల్ లారీ డ్రైవర్లు దాడి చేశారని అంటున్నారు. ఇక డ్రైవర్ల దాడితో 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్లకు నచ్చజెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం సోమనపల్లి ఇసుక క్వారీ దగ్గర డ్రైవర్లను లోకల్ లారీ డ్రైవర్లు చితకబాదారు. ఆన్లైన్లో డీడీలు తీసుకుని వచ్చిన తమ లారీలను వారం రోజుల పాటు నిలిపి లోకల్ లారీలను లోడ్ చేసి పంపిస్తున్నారని హైదరాబాద్ లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక స్థానిక లీడర్ల అండతో లోకల్ డ్రైవర్లు రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ఆరోపించారు హైదరాబాద్ లారీ డ్రైవర్లు. అయితే తమనే ప్రశ్నిస్తారా అని లోకల్ లారీ డ్రైవర్లు దాడి చేశారని అంటున్నారు. డ్రైవర్ల దాడితో 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్లకు నచ్చజెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. సార్ మా బండ్లు 4 దినాల నుంచి ఇంచ్ కదలకు వచ్చినాయి సార్. మాకు ఇక్కడ మొత్తం ఏమన్నా అంటే లోకల్ అని లోకల్ బండ్లు వస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళి 4 వేలు తీసుకుంటారంట. కోరియోళ్ళు తీసుకొని డైరెక్ట్ పంపిస్తున్నారు. మేము సీరియల్లా ఉన్నాం. మాకు నీళ్లు లేవు, అన్నం లేదు. పరిస్థితి చాలా ఘోరం ఉన్నది మాది. మాకెవరు చెప్పాలి సార్? మాకు పిల్లలం లేదా సార్? మాకు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు కదా. 6 దినాలు వచ్చి ఆగినాం ఇక్కడ. ఎంత పరిస్థితి? కొట్టేటోడు రోజు కొడుతున్నాడు. ఇట్లా వస్తున్నాడు, ఇక్కడికి వెళ్ళి పంపిస్తున్నారు వాళ్ళు. అట్లా పెద్దపల్లి జిల్లా మంతని మండలం సోమనపల్లి ఇసుక క్వారీ దగ్గర డ్రైవర్లను లోకల్ లారీ డ్రైవర్లు చితకబాదారు. ఆన్లైన్లో డీడీలు తీసుకొని వచ్చిన తమ లారీలను వారం రోజుల పాటు నిలిపి లోకల్ లారీలకు లోడ్ చేసి పంపిస్తున్నారని హైదరాబాద్ లారీ డ్రైవర్లు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక లీడర్ల అండతో లోకల్ డ్రైవర్లు రూల్స్ బ్రేక్ చేస్తున్నారని ఆరోపించారు హైదరాబాద్ లారీ డ్రైవర్లు. అయితే తమనే ప్రశ్నిస్తారా అని లోకల్ లారీ డ్రైవర్లు దాడి చేశారని అంటున్నారు. డ్రైవర్ల దాడితో 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్లకు నచ్చజెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.